ఈ వీడియోలో మనం ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయాం, యూజర్ ఐడి మర్చిపోయాం. యూజర్ ఐడి అయితే మన మొబైల్ నెంబర్ లేదా యూజర్ ఐడి మన లింక్ ఉంటుంది కదా అది. ఒకవేళ మన మెయిల్ ఐడి ఏదైనా మిస్ అయింది, లేదంటే పాస్వర్డ్ మర్చిపోయాం, అప్పుడు ఎలా చేయాలి అంటే, సో ఈ విధంగా మనకు లాగిన్ అయ్యే ముందు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయొచ్చు. ఇంకోటి టీ పిన్, ట్రాన్సాక్షన్ పిన్ మీకు గుర్తుంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం, రెండు ఆప్షన్స్లో క్లిక్ చేసి చూద్దాము, మీకు ఎలా వస్తుందో క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ, యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ. సో నా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన. సో నాకు నేమ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మెయిల్ ఐడి మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి మాత్రమే సెలెక్ట్ చేయండి. సో నేను పైన ఉన్న ఈ మెయిల్ ఐడి నేను ఇచ్చాను కాబట్టి నేను ఈ మెయిల్ ఐడియే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఎర్రర్ వస్తే ఒక 2-3 మెయిల్ ఐడీస్ తోటి ట్రై చేయండి. మీ దాంట్లో 2 ఉంటే 2, ఇప్పుడు నా దాంట్లో 2 ఉన్నాయి. పైనది కాకపోతే కిందిది అవుతుంది, కిందిది కాకపోతే పైనది అవుతుంది. అట్లా 2-3 టైమ్స్ ట్రై చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా న్యూ పాస్వర్డ్. మీరు కరెక్ట్ మెయిల్ ఐడి ఇస్తే మీకు న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. ఓకేనా? పాస్వర్డ్ ఖచ్చితంగా ఒక క్యాపిటల్ లెటర్ అయితే కంపల్సరీ ఉండాలి. ఒక నెంబర్ ఉండాలి పాస్వర్డ్లో. @ ఏదన్నా, ఇప్పుడు ఇక్కడ కింద సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, మీకు గుర్తుండేటివి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా పాస్వర్డ్ అనేది అప్డేట్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా పాస్వర్డ్ అప్డేట్ అయిపోయింది. ఇన్ కేస్ ఫర్గాట్ ట్రాన్సాక్షన్ పిన్ మర్చిపోయినాం మనం. సో ఇప్పుడు మళ్ళీ సపోజ్ మనం సేమ్ అకౌంట్ తోటి 994998 ఇది ప్లస్ ఇందాక అప్డేట్ కొత్త పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో అప్పుడు ఇదే ఎంటర్ చేయాలి. పాత పాస్వర్డ్ కొట్టవద్దు మళ్ళీ. ఓకేనా? ఈ విధంగా మనం లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఫర్గాట్ పిన్, మనం పిన్ మర్చిపోయాం, పిన్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, కొత్త పిన్ ఎలా సెట్ చేసుకోవాలంటే సేమ్ ఇక్కడ ఫర్గాట్ టీ పిన్ దగ్గర కొట్టాలి. టచ్ చేస్తే అగైన్ మళ్ళీ మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేమ్ వచ్చింది, సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ మెయిల్ ఐడి అడుగుతుంది. సపోజ్ నేను ఒకసారి ఇది క్లిక్ చేస్తా, ఇది నా మెయిల్ ఐడి కాదు కానీ ఇది నేను క్లిక్ చేస్తా, జస్ట్ మీరు చూడండి అంతే. ఎర్రర్, ఈమెయిల్ వెరిఫికేషన్ ఫెయిల్డ్. సో రాంగ్, మీ వేరే మెయిల్ ఐడి అని చెప్తుంది అనమాట. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో కరెక్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ టీ పిన్ వస్తుంది. ఇక్కడ న్యూ పిన్, ఇంతకుముందు పెట్టిన పిన్ పెట్టుకోదు, ఈసారి మార్చి పెట్టుకోవాలి. వ్యాలిడ్ పైన క్లిక్ చేస్తే వ్యాలిడ్. సో క్లియర్. సో ఈ విధంగా ఫర్గాట్ పిన్ మర్చిపోయినా లేదంటే పాస్వర్డ్ మర్చిపోయినా ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా?